ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో, చివరి రోజుల్లో యవనస్తుల జీవితము దేవునికి అప్పగించుకోకుండా వారి జీవితము వారి చేతులతోనే చేతులు వేసుకుంటున్నారు. కనుక నేను ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నా. ఒక యవనస్తుడు ఒకరోజు చర్చికి వెళ్ళి కూర్చున్నప్పుడు తన ముందు ఒక బ్రదర్ కీబోర్డ్ వాయిస్తూ ఉంటే తనకు కూడా ఆశ పుట్టింది. తను కూడా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఆ ఆశ తను నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి అడిగితే నిజంగా ఆ యవనస్తుడు కీబోర్డ్ను కష్టపడి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఎక్కడైతే చూసి అది నేర్చుకోవాలనుకున్నాడో ఆ బ్రదర్ కంటే కూడా తిను అంతకంటే బాగా వాయించడానికి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత తన యొక్క ఆశ నెరవేరిందని చెప్పేసి మందిరంలో తను ప్రతి ఆదివారము వాయించేవాడు. చాలా చక్కగా వాయిస్తూ చాలా సంతోషంగా ఉండేవాడు. అలా ప్రతి ఆదివారం మరవకుండా మందిరానికి వెళ్ళి కీబోర్డ్ వాయిస్తే తన ఆశలు నెరవేరినని చెప్పి ఎంతో ఆనందంగా ఉండేవాడు. అటు సమయంలో తన స్నేహితుడు ఒకడు, నేను ఇంత మంచిగా వాయిస్తావు కదా, బయట వాయిస్తే కూడా మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఒక సలహా ఇస్తే ఆ సలహా విని తను బయట కూడా డబ్బుల కోసం వాయించడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు అలా వాయించినప్పుడు ఆ డబ్బులకు ఆశపడి రోజు రోజుకు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ సమయంలో బయటనే కాదు, ఇంకా క్లబ్బులు పబ్బులలో కూడా వాయిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని తను వాయించడం ప్రారంభించాడు. ఇంకా క్రమంగా దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇంకా దేవుని సన్నిధికి దూరం కావడమే కాదు, ఆ సహవాసము, ఆ యొక్క పరిస్థితులను బట్టి తను కూడా మద్యపానానికి బానిస అయిపోయాడు. అయితే ఒకరోజు క్లబ్లో వాయించి ఇంటికి వెళ్ళాలని తను అనుకున్నప్పుడు, రోజు క్లబ్లో వాయించేటప్పుడు తను ఇంటికి వెళ్ళే సమయం ఏంటంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు. అంతవరకు వాయించేవాడు. ఒకరోజు అలాగా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో తను రోడ్డు క్రాస్ చేసి తన ఇంటికి వెళ్ళాల్సిన సమయంలో తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక కారు అనుకోకుండా చాలా స్పీడ్ వచ్చి తనకు తగిలి తను 1 కిలోమీటర్ దూరం వరకు తనను తీసుకెళ్ళింది. అప్పుడు తర్వాత చూసుకుని తను చనిపోలేదు, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత తన నడుములు పడిపోయి తను లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు తన కుటుంబ సభ్యులు వారికి ఉన్న డబ్బంతా వెచ్చించి తన కుమారుడు కాపాడుకోవాలి, బాగు చేయించాలని ఎంతో డబ్బు వెచ్చించారు. కానీ తను సంపాదించిన డబ్బులు కూడా వ్యయమైపోయినాయి. కానీ తనకు ఇంకా నడుములు రావని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అప్పుడు తను చేసింది గుర్తుకొస్తుంది. అయ్యో, నేను దేవుని సన్నిధికి దూరం అయినందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆ నడుములు రావనే సమయంలో తను అన్ని డబ్బులు వెచ్చించి ఏమైనా చేయండి, నా ఆస్తంతా తీసుకొని నాకు మాత్రం నా నడుములు రావాలి అని అన్నా కూడా అది జరగలేదండి. అయితే కొన్ని రోజులకు తన ఆస్తంతా ఏమైపోయింది, సంపాదించిందంతా అయిపోయింది. చివరికి తను ఏమి లేనివాడు అయిపోయాడు. మంచం మీద ఉన్నప్పుడు తనకు దేవుడు గుర్తుకొచ్చి అప్పుడు ఒక పాట రాసిందండి ఆయన. ఆ పాట ఏంటంటే, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలను నీ సేవ వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు
అనే పాట తనే కట్టాడండి. ఆ మరణపు పడకలో దేవుని నామాన్ని స్మరణ చేసుకుని ఈ పాట ద్వారా అనేకులు రక్షింపబడ్డారండి. దేవుడి చిత్తము ఆ పాట ద్వారా నెరవేర్చుకున్నాడు. అందుకే యవనస్తులో బలం ఉన్నప్పుడు దేవుని కొరకే వాడటానికి మీరు ఇష్టపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మీకు తగిన ఫలం ఇస్తాడు. ఆమేన్.